హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు అయితే పోచమ్మకును ఎల్లమ్మకు పెడదామని అనుకుంటున్నాను. ఇది చేస్తున్నాను. ఇదేమో పోచమ్మకు నైవేద్యం వండడానికి ఇది ఇందులో పోసాను. ఇది ఎల్లమ్మకేమో రైస్ పెట్టేద్దామని చెప్పి స్టార్ట్ చేస్తున్నాను. ఇది పరవన్నంకు కడిగి పెట్టేసిన ఈ రైస్. ఇదైతే ఎల్లమ్మకు రైస్ పెట్టేసిన. ఇందులో కొంచెం పసుపు కూడా వేసుకోవాలి. పసుపు అన్నం వండాలన్నమాట. రైస్ అయితే ఉడికేస్తుంది చూడండి. ఇది పరవన్నం అవుతుంది, ఇది ఎల్లమ్మకు కూడా రైస్ ఉడుకుతుంది. అంతసేపు ఈ వట్టి చేపలు ఉంటాయి చూడండి. ఈ వట్టి చేపలు అయితే ఒక చెటాకు తీసుకొచ్చిన ఎల్లమ్మకు పెట్టడానికి కదా అని. మా ఇంట్లో అయితే అసలు తినరు ఎవరు, అందుకని కొన్ని తీసుకొచ్చిన. వీటి కొరకు ఇవన్నీ ఇట్లా తలలన్నీ ఇట్లా తీసేసుకోవాలి నీట్గా. ఇట్లా తలలు తీసేసుకొని సైడ్కి మంచిగా పెట్టుకొని నీట్గా. వీటికి కావాల్సినవి పచ్చిమిర్చి, ఒక ఎల్లిపాయ, ఉల్లిపాయ, కొత్తిమీర, కొన్ని నువ్వులు కూడా వేస్తాం. ఇవన్నీ పచ్చి వేసి ఇవన్నీ పచ్చివి వేసి మిక్సీ పట్టాలి. మెత్త మిక్సీ పట్టి కలిపి పెట్టడం అన్నమాట. పోపు వేయడం అవసరం లేదు, చూపిస్తాను నేను కలిపేటప్పుడు కూడా. రైస్ అయితే ఉడికేస్తుంది. ఈ ఎల్లో రైస్ అయితే ఇది అయిపోయినట్టే. క్యాప్ పెట్టేస్తే ఇది మాత్రం కాస్త ఉడికినట్టే. ఇక పరవన్నం బాగా అయిపోయింది. ఈ బెల్లం అయితే ఇంత వేసేసుకుందాం. ఇందులో వేసి కొంచెం దీన్ని ఇట్లా మెత్తగా వేస్తే చిన్న చిన్న ముక్కలు వేసేసుకొని అది రైస్లో వేసేస్తే ఒకసారి కలిపి మంచిగా మెత్తగా అది ఇది కలిసిపోతుంది. రైస్ అయితే అయిపోయింది దాదాపు మంచిగా. ఇందులో ఇప్పుడు ఏమిద్దామంటే కొంచెం ఇలాచి దంచాను. ఇందులో కొద్దిగా ఇలాచి, కొబ్బరి, ఎండు కొబ్బరి కూడా వేసుకుంటే బాగుంటుంది. అందులోనే కొన్ని పాలు కూడా వేసేసుకుందాం. పాలు వేసేసుకొని మళ్ళీ ఒకసారి ఇట్లా కలిపేసి చిన్నగా అయిపోయినట్టే. రెడీ అయిపోయింది. పరవన్నం అయిపోయింది, ఎల్లో రైస్ కూడా అయిపోయింది. ఈ పక్కన పెట్టేసుకొని ఇప్పుడైతే ఈ వట్టి చేపలు ఏ విధంగా కలిపి పెట్టడమో చూసి చేసేద్దాం. ఇక ముందు ఈ ఫిషెస్లన్నీ మంచిగా నీట్గా వాటర్లో నుండి కడిగేసుకోవాలి. కొంచెం పసుపు, ఆయిల్ వేసుకోవాలి. ఈ మిర్చి, ఉల్లిపాయ ఇవన్నీ మిక్సీ పట్టేసాం కదా, నువ్వులు అవన్నీ ఇందులో వేసేసుకోవాలి. కొత్తిమీర కూడా వేసేయాలి. సాల్ట్ కూడా నేను అందులో వేసే పట్టేశాను. ఈ విధంగా కలిపి ఇట్లా కలిపి దీన్ని పెట్టేసుకోవాలి అంతే.
స్టవ్ మీద పెట్టేసుకుంటే సరిపోతుంది. ఇందులో అయితే వాటర్ పోసేసుకున్నాను. ముందుగా ఈ అనుములను కడిగి పెట్టేసుకోవాలి. ఇందులో వేసేసి అనుములు, ఉలువలు, ఈ ఉలువలు కూడా ఇందులో వేసేసుకోవాలి. ఈ విధంగా వీటిని ఉడకబెట్టేసుకుంటే సరిపోతుంది. ఇందులో అయితే అనుములు ఉడకబెట్టేసాను. ఇక ఈ చేపల కూరనైతే ఉడికేస్తుంది, కలిపి పెట్టుకున్నాం కదా, రెడీ అయిపోతుంది. ఇది అవుతుంది, ఇవి కూడా ఉడికేస్తున్నాయి. కర్రీ అయితే రెడీ అయిపోయింది, పూర్తిగా ఉడికింది. రెడీ వట్టి చేపల కర్రీ. ఇది నైవేద్యం కొంచెం ఇట్లా పసుపు రాసేసుకొని ఇట్లా అలంకరణ చేసుకొని అమ్మవారి దగ్గరికి తీసుకెళ్తే బాగుంటుంది. ప్రసాదం అయితే రెడీ అయిపోయింది. ప్రసాదము మరి ఇందులో తీసుకెళ్ళడానికి పెట్టేసుకున్నాము. ఇదేమో పూతగంధము, ఇది పూతగంధము, పెరుగు, పసుపు, కుంకుమ, ఉల్లిగడ్డలు, పువ్వులు, కొబ్బరికాయ, అగరబత్తీలు, మ్యాచ్ బాక్స్, నైవేద్యం పెట్టడానికి. ఇదైతే ఇక వాటరు, చిల్లర డబ్బులు, ఆయిల్ డబ్బాను పెట్టేసుకొని వెళ్ళేద్దాం. ఇక కొందరైతే రంగురంగుల బొట్లు కూడా పెడతారు. మేమైతే వట్టి పసుపు కుంకుమతోటి అలంకరణ చేసుకుంటాం. ఈ విధంగా కొబ్బరికాయ కూడా కొట్టేశాను. అమ్మ ఎల్లమ్మ తల్లి చల్లగా కాపాడమ్మ.